जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 39వ సర్గలో ఉన్నాం. రామ పట్టాభిషేక అనంతరం శ్రీరామచంద్రమూర్తి రాజులందరినీ కూడా వాళ్లకు తగిన బహుమానాలు ఇచ్చి వాళ్ళని వాళ్ళ రాజ్యాలకు పంపించడం మనకు 38వ సర్గలో కనిపిస్తుంది. 39వ సర్గ రాముడు తన మిత్రులైన వానరాజులకు కూడా కానుకలు ఇవ్వడం. మహాత్ములైన రాజులందరూ చాలా సంతోషించి వేల కొలది ఏనుగులను గుర్రాలను ఎక్కి ఆ సముదాయాల చేత భూమిని కంపింప చేస్తూ వెళ్ళారు. శ్రీరామునికి సహాయంగా వెళ్ళడం వల్ల భరతుని ఆజ్ఞ చేత ఉత్సాహంతో కూడిన సైన్యాలు వాహనాలు కూడా కల అక్షోహిణులు అక్కడ ఉన్నాయి. బలగర్వంతో రాజులు రామ యుద్ధంలో రావణుడు మా ఎదుట నిలిచి ఉండగా కనబడలేదు, కనబడితే మేమేం చేసేవాళ్ళమో అని చెప్పారు. భరతుడు మమ్మల్ని పని అంతా అయిపోయిన తర్వాత వ్యర్థంగా పిలుచుకుని వచ్చాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడైతే రామరావణ యుద్ధం జరుగుతోంది అని తెలుసుకున్నారో వీళ్ళందరూ వాళ్ళ సైన్యాలను పెద్ద పెద్ద సైన్యాలను తీసుకుని అయోధ్యకు వచ్చేసారు. మనం అవసరం అయితే మనం అందరం కలిసి ఈ రామరావణ యుద్ధంలో పాల్గొందాము అని. భరతుడు మమ్మల్ని అంతా పనంతా అయిపోయాక వ్యర్థంగా పిలిపించాడు. ముందు వస్తే రాజులు నిస్సంశయంగా రాక్షసులను వెంటనే చంపేసి ఉండేవాళ్ళు. రామలక్ష్మణుల బాహుపరాక్రమం చేత రక్షించబడుచు ఏ భయము లేకుండా సముద్రం ఆవలి ఒడ్డున సుఖంగా యుద్ధం చేసి ఉండేవాళ్ళము అని వేల కొలది రాజులు ఈ రామరావణ యుద్ధంలో మేము పాల్గొనకలేకపోయామే అని ఈ కథలను మళ్ళా ఈ రామరావణ యుద్ధం ఎలా జరిగింది అనే ఇతర కథలను అన్ని చెప్పుకుంటూ సంతోషంగా తమ తమ రాజ్యాలకు వెళ్ళారు. ఆ రాజులు ప్రసిద్ధములు సమృద్ధములు ఆనందభరితములు ధన ధాన్య సమృద్ధములు పరిపూర్ణములు ధనము కలవి అయిన తాము విడిచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి తమ రాజ్యాలను. వాటికి వెళ్ళి శ్రీరామునికి ప్రియం చేయడం కోసం అనేక విధాలైన రత్నాలను కానుకలుగా పంపించారు. గుర్రములు, వాహనములు, రత్నములు, మదము చేత తీవ్రంగా ఉన్న ఏనుగులు, ముఖ్యములైన చందనములు, దివ్యములైన అలంకారములు, మణులు, ముత్యములు, పగడములు, రూపవతులైన దాసీలు, అనేక విధములైన మేకల గొర్రెల మందలు, చాలా రకములైన అనేక రథములు, వీటన్నిటినీ కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వాళ్ళ రాజ్యాల నుంచి అయోధ్యకి బహుమానాలుగా పంపించారు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఈ రాజులను దింపడానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఆ రత్నాలని ఆ బహుమానాలని తీసుకొని వెనక్కి తమ నగరానికి తిరిగి వచ్చారు. ఆ పురుష శ్రేష్ఠులైన భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రమ్యమైన అయోధ్యాపురం చేరి విచిత్రములైన ఆ రత్నాలన్నింటినీ కూడా శ్రీరామచంద్రమూర్తికి సమర్పించారు. మహాత్ముడైన శ్రీరాముడు ఈ కానుకలన్నీ తీసుకొని సంతోషపూర్వకంగా వాటిని తమ కార్య సాధించి పెట్టిన సుగ్రీవునికి ఇచ్చారు. శ్రీరాముడు విభీషణకు ఇతరులకు ఎవరి సహాయం చేత తనకు జయం లభించిందో అలాంటి రాక్షసులకు వానర్లకు కూడా తన దగ్గర ఉన్న రత్నాలన్నిటినీ పంచారు. గొప్ప బలం కల వానర్లు రాక్షసులు అందరూ కూడా రాముడిచ్చిన రత్నాలను తలల మీద బాహువుల మీద ధరించారట. అంటే ఆ రత్నాలు విడిగా రత్నాలుగా లేవు, అవన్నీ కూడా ఆభరణాల్లో పొదగబడి ఉన్నాయి. శ్రీరాముడు హనుమంతుణ్ణి మహాబాహువైన అంగదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని దగ్గరకు చేరదీసి సుగ్రీవుడితో ఇలా పలికాను. సుగ్రీవ, ఓ వానర రాజా, ఈ అంగదుడు నీ సుపుత్రుడు, ఈ హనుమంతుడు నీకు మంత్రి. నీ ఆలోచనల ప్రకారం ప్రవర్తించు వీళ్ళిద్దరూ కూడా నా హితమును కూడా కోరేవారు. నిన్ను బట్టి వీళ్ళు అనేక విధాలైన సత్కారాలు పొందదగిన వాళ్ళు. గొప్ప కీర్తి గల శ్రీరాముడు అలా పలికి తన శరీరం నుండి తన మెళ్ళో వేసుకున్న అమూల్యమైన ఆభరణాలన్నీ తీసి అంగదుడికి హనుమంతుడికి అలంకరించారు. నరులలో శ్రేష్ఠుడైన రాముడు గొప్ప పరాక్రమం కలవారు వానర యోధ నాయకులు అయిన నీల, నల, కేసరి, కుముద, గంధమాదన, సుషేణ, పనస, మైంద, ద్వివిధ, జాంబవంతులను
గవాక్ష, వినత, ధూమ్ర, వలీముఖ, ప్రజంఘ, సన్నాద, మహాబల, దరీముఖ, దధిముఖ, ఇంద్రజానులను వేరు వేరుగా ఒక్కొక్కళ్ళని విడివిడిగా శ్రీరాముడు పలకరించి నేత్రములతో త్రాగుతున్నాడా అన్నట్టు వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూశారు శ్రీరామచంద్రమూర్తి. చూసి, ఓ వానర్లారా, మీరు నాకు మంచి మిత్రులు, నా దేహం లాంటి వాళ్ళు, నా సోదరులు. మీరే నన్ను ఆపద నుండి ఉద్ధరించారు. మీరు ఉత్తమ మిత్రులుగా ఉన్న సుగ్రీవుడు ధన్యుడు అని చాలా మధురంగా మృదువైన మాటలు పలికి తగు విధంగా అలంకారములు, అమూల్యమైన వజ్రాలు బహూకరించి కౌగిలించుకున్నారు. ఆ వానర్లు మంచి వాసన గల మధువులను తాగుతూ పరిశుద్ధములైన మాంసములను, మూలములను, ఫలములను తినుచూ నివసించారు. వాళ్ళు ఈ విధంగా నివసిస్తుంటే కొంచెం అధికమైన మాసమే గడిచింది. కానీ రామభక్తి గల వాళ్లకు, వాళ్ళందరూ కూడా రామ పట్టాభిషేకం చూద్దామని వచ్చారు. వాళ్ళకి ఆ కాలం ఒక నెల గడిచిపోయినప్పటికీ కూడా పట్టాభిషేకం అయ్యి వాళ్ళకి అక్కడికి నుంచి వెళ్ళబుద్ధి వేయట్లేదు. రామభక్తి గల వాళ్లకు ఆ కాలం ముహూర్తం లాగా ఉంది, ఒక క్షణం లాగా ఉంది. శ్రీరాముడు కూడా స్వేచ్ఛారూపధారులైన వానర్లతోనూ, గొప్ప పరాక్రమం గల రాక్షసులతోనూ, గొప్ప బలం గల భల్లూకాలతోనూ సుఖంగా చాలా ఆనందంగా కాలం గడిపారు. అన్ని విధాల సంతోషంగా ఉన్న వానర్లకు, రాక్షసులకు ఈ విధంగా రెండవదైన శిశిర ఋతువు వచ్చింది. సంబంధించిన మాసం కూడా సుఖంగా గడిచింది. 2 నెలలు ఉన్నారు వాళ్ళు అక్కడ. రమ్యమైన అయోధ్య నగరమునందు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్న ఆ వానరాజులకు ఆ కాలము శ్రీరాముడు ప్రేమపూర్వకంగా చూపించే ఆదరం వల్ల సుఖంగా గడిచింది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆదరణ ఎప్పుడైతే చూపిస్తామో వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఆ ఆతిథ్యం వల్ల వానర్లకి, రాక్షసులకి కూడా అక్కడ ఎంతకాలం ఉంటున్నారో వాళ్ళకి తెలియకుండా క్షణంలాగా గడిచిపోయింది. 2 నెలలు గడిచిపోయింది. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 39వ సర్గము సమాప్తం. జయ శ్రీరామ్. 40వ సర్గ. శ్రీరాముడు సుగ్రీవాది వానర్లను సన్మానించడం కనిపిస్తుంది. ఆ భల్లూక, వానర, రాక్షసులు ఈ విధంగా నివసిస్తుంటే శ్రీరాముడు సుగ్రీవుడితో అన్నాడు, సౌమ్యుడా, సురాసురులకు కూడా ఎదిరింప శక్యం కాని కిష్కిందకి ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. అమాత్య సహితుడివై తొలగించబడిన శత్రుబాధ గల రాజ్యాన్ని పరిపాలించు. ఇంకని కిష్కిందకి ఎలాంటి శత్రువులు లేరు. ఓ మహాబాహో, అంగదుణ్ణి, హనుమంతుణ్ణి, మహాబలశాలి అయిన నలుణ్ణి ప్రేమగా చూసుకో. నీ మామ అయిన సుషేణుణ్ణి, తార, కుముద, నీల, శతబలి, మహింద, ద్వివిధ, గజ, గవాక్ష, శరభులను ఎదిరింప శక్యము కాని మహాబలశాలి అయిన భల్లూకరాజు జాంపవంతుణ్ణి, గంధమాదనుణ్ణి ప్రేమగా చూసుకో. నువ్వు విక్రమవంతుడైన, అంటే అప్పగింతలు చెప్తున్నారు, విక్రమవంతుడైన ఋషభుణ్ణి, సుపాటల, కేసరి, శరభ, శంఖచూడలను నా కోసమై ప్రాణాలకు తెగించారు వీళ్ళందరూ. ఈ మహాత్ములందరినీ ప్రేమతో చూసుకో, వీళ్ళకు అప్రియము చేయకము. శ్రీరామచంద్రమూర్తి కూడా వాళ్ళని వదిలిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రాణాలకు తెగించి రాక్షసులతో పోరాడారు అని పలికి మాటి మాటికే సుగ్రీవుణ్ణి కౌగిలించుకున్నాడు. పిమ్మటి విభీషణుడితో మధురంగా ఇలా మాట్లాడాడు. రాజా విభీషణ, లంకను ధర్మాన్ని అనుసరించి పాలించు. అప్పగింతలు చెప్తున్నారు, నువ్వు ధర్మం తెలిసిన వాడవని నేను, నీ పట్టణంలోని ప్రజలు, రాక్షసులు, నీ సోదరుడైన కుబేరుడు అందరం నమ్ముతున్నాము. నువ్వు ఎన్నడూ కూడా నీ బుద్ధిని అధర్మ మార్గం మీద ఉంచొద్దు. మంచి బుద్ధి గల రాజులే తప్పక భూమిని అనుభవించాలి, రాజులు అవ్వాలి. రాజా, నువ్వు నిత్యము సుగ్రీవుణ్ణి, నన్ను చాలా స్నేహపూర్వకంగా జ్ఞాపకం ఉంచుకో. నన్ను తలుచుకుంటుండు. ఏ బాధలు లేనివాడవై ఇంకా వెళ్ళగలవు అని పలికాడు. శ్రీరాముని మాటలు విని వృక్ష, వానర, రాక్షసులు బాగు బాగు అని మాటి మాటికి అతన్ని ప్రశంసిస్తూ, మహాబాహో శ్రీరామ, నీ బుద్ధి అద్భుతమైన, నీ వీర్యము, గొప్ప మాధుర్యము, ఇవి బ్రహ్మ యొక్క బుద్ధ్యాదుల్లాగా స్థిరమైనవి అని పలికారు. హనుమంతుడు వంగి నమస్కరిస్తూ శ్రీరామునితో ఇలా అన్నాడు, రాజా, నాకు నీపై నిత్యము గొప్ప స్నేహము, స్థిరమైన భక్తి ఉండుగాక. అందరికీ అప్పగింతలు పెట్టేశారు.
శ్రీరాముడు హనుమంతుడికి ప్రత్యేకంగా చెప్పాల. చెప్తే హనుమంతుడే చెప్తున్నాడు, నేను నిరంతరం నీ మీద భక్తి ఉండేట్టు నాకు ఆశీర్వదించు, నా భావము మరొక వైపు ఎటు వెళ్ళకుండుగాక. ఓ శ్రీరామ, ఈ భూలోకంలో నీ చరిత్ర వ్యాప్తిలో ఉండేంత వరకు నా శరీరంలో ప్రాణాలు ఉంటాయి, సందేహం లేదు. ఓ రఘునందన, ఓ నరశ్రేష్ఠ, శ్రీరామ, దివ్యమైన నీ చరిత్రమును కథను అప్సర స్త్రీలు నాకు వినిపించుచుందురుగాక. ఓ ప్రభు మహావీర, నేను నీ చరితామృతమును విని దాని చేత నా బెంగను గాలి మేఘపంక్తిని చెల్లాచెదరు చేసినట్లు తొలగించుకుంటాను అని పలికాడు. హనుమంతుడు ఏమన్నాడంటే, నేను వెళ్తున్నాను కానీ నీకు దూరం అవుతున్నాను అన్న బెంగ నాకు ఉంటుంది, అందుకని ప్రతిరోజు అప్సర స్త్రీలు వచ్చి నీ గురించి నాకు చెప్తుండాలి, నీ కథని కథలు కథలుగా గాథలుగా చెప్తే నా బెంగ తొలగిపోతుంది అని హనుమంతుడు చెప్పాడు. హనుమంతుడు ఇలా అంటుంటే రాముడు సింహాసనం నుండి లేచి హనుమంతుడిని కౌగిలించుకున్నాడు చాలా స్నేహపూర్వకంగా. వానర శ్రేష్ఠ, నీవు కోరిన విధంగానే జరగగలదు, సందేహం లేదు. నా కథ లోకంలో, శ్రీరాముడు ఇస్తున్న భరోసా, నా కథ లోకంలో ఎంతవరకు ప్రచారంలో ఉంటుందో అంతవరకు నీ కీర్తి స్థిరంగా ఉండగలదు, నీ శరీరములో ప్రాణములు ఉండగలవు. మనం ఈ రోజున శ్రీరామ కథ చదువుతున్నాము. హనుమంతుడు కూడా మనం చదువుతున్న కథని, మనం ఆలోచనలని హనుమంతుడు కూడా మనతో పాటే ఉన్నారు అని, ఈ లోకములు ఉన్నంత వరకు నా కథ ఉండగలదు అని శ్రీరాముడు భరోసా ఇచ్చాడు. హనుమంతుడా, నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి నేను ప్రాణాలు ఇస్తాను, కానీ మిగిలిన ఉపకారాలకు నీకు రుణపడే ఉంటాను. ఎందుకంటే ప్రాణాలు 5 కదా, పంచ ప్రాణాలు, 5 ఉపకారాలకు 5 ప్రాణాలు ఇచ్చేస్తాను, కానీ తర్వాత ఇంకా చాలా ఉపకారాలు చేశావు నువ్వు, నీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. హనుమంతుడా, నువ్వు నాకు చేసిన ఈ ఉపకారము నా శరీరంలోనే జీర్ణమైపోవుగాక. నరుడు ఆపదలు వచ్చినప్పుడే ప్రత్యుపకారానికి తగినవాడగను, అందుచేత నీకు ఏనాటికైనా ప్రత్యుపకారం చేసి నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను అని నేను అనను అన్నాడు. నీకు అసలు ఆపద అనేది రాకూడదు, ఆపద వచ్చినప్పుడు ప్రత్యుపకారం చేయాలి, నీకు అసలు ఆపద అనేది రాకూడదు, నేను నీకు రుణం తీర్చుకుంటాను, ప్రత్యుపకారం చేస్తాను అని నేను అనను అని శ్రీరామచంద్రమూర్తి నువ్వు నిరంతరం కూడా చిరంజీవిగా వర్ధిల్లుగాక అని దీవించారు. తర్వాత శ్రీరాముడు తన కంఠం నుంచి చంద్రుని వంటి కాంతి గల వైడూర్యం మధ్య మణిగా ఉన్న హారాన్ని తీసి హనుమంతుని మెడలో వేశారు. వక్షస్థలంపై ఉన్న ఆ హారంతో హనుమంతుడు శిఖరం మీద చంద్రుడు ఉన్న మేరు పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు. గొప్ప బలం కల వానరులు శ్రీరాముని మాటలు విని లేచి శిరస్సు చేత శ్రీరాముని పాదములకు నమస్కరించి బయలుదేరారు. శ్రీరాముణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకుని సుగ్రీవుడు, ధర్మాత్ముడైన విభీషణుడు అందరూ కూడా కన్నీటితో వ్యాకులత్వం చెందారు. వాళ్ళందరూ శ్రీరాముణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నారు. అప్పుడు శ్రీరాముణ్ణి విడుచుతున్న వాళ్ళందరూ దగ్గొత్తిక చేత అస్పష్టంగా మాట్లాడుతూ కన్నీళ్లతో నిండిన నేత్రాలతో మనస్సులు పనిచేయక దుఃఖం చేత ఏమీ చేయని స్థితిలో ఉన్నారు, ఏమీ తోచని స్థితిలో ఉన్నారు. మహాత్ముడైన శ్రీరాముని అనుగ్రహాన్ని ఆ విధంగా పొందిన ఆ వానర రాక్షసాదులందరూ దేహాన్ని విడిచిపోతున్నప్పుడు జీవుడు బాధపడ్డట్టు అలా బాధపడుతూ తమ గృహాలకు వెళ్ళారు. అప్పుడు ఆ రాక్షస భల్లూక వానర్లు రఘువంశాన్ని వృద్ధి పొందించుతున్న శ్రీరామునికి నమస్కరించి వియోగ దుఃఖంచే కలిగిన కన్నీళ్లతో నిండిన నేత్రాలతో ప్రవాసానికి, ఎక్కడో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళకిలాగా ప్రవాసానికి వెళుతున్న వారిలాగా తమ తమ గృహాలకు తిరిగి వెళ్ళిరి. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 40వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.